సార్ ఇప్పుడు చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ పాజిటివ్ అబౌట్ ది ఇండియన్ మార్కెట్ ఎకో సిస్టమ్, ఇండియన్ బిజినెస్ ఎకో సిస్టమ్. సో ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో సో వాట్ డూ యూ ఫీల్ వాట్ ఛాలెంజెస్ ద బిజినెస్ ఓనర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ ది ప్రెసెంట్ కాంటెక్స్ట్, బికాస్ గ్లోబల్లీ ఆల్సో అండ్ ఇంటర్నల్లీ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ఆర్ దేర్. సో ఇన్ని ఛాలెంజెస్ మధ్యన హౌ డూ యూ థింక్ ద బిజినెస్ ఓనర్ విల్ గ్రో, or what are the things he has to keep in mind to make things stabilize? See, Indian scenario, coming to India scenario specifically, businesses, yeah, definitely they experience not one but a lot of challenges in the current scenario. First thing is, I would say, cost of doing business. See, people talk about ease of doing business. Ease of doing business is a procedural aspect. అంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ బిజినెస్ ని ఎలా రన్ చేస్తారు, దాని ఇండస్ట్రీ స్టాండర్డ్స్, కాంప్లైన్సెస్ ఏంటి అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. But at the same time, Indian businesses are facing a big challenge called cost of doing business. If you see, there is a general tendency of, I can say, apartheid towards business. Apartheid అంటే ఒక వివక్ష. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. When you talk about electricity, కమర్షియల్ ఒక రేట్ ఉంటుంది, రెసిడెన్షియల్ ఒక రేట్. When the same electricity is being produced and supplied to same 2 units in a building, ఒకటి రెసిడెన్షియల్ ఒకటి కమర్షియల్ ఉంటే కమర్షియల్ కి డిఫరెంట్ రేట్ పెట్టాల్సిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది? లైక్ వైజ్ ఇఫ్ యూ సీ గ్యాస్, వాటర్, ఏం ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోండి. ప్రాపర్టీ ట్యాక్స్ లో రెసిడెన్షియల్ ఒక రేట్ ఉంటుంది, కమర్షియల్ ఒక రేట్. సో ఆల్ దీస్ ఈ అపార్థీ టువర్డ్స్ బిజినెస్, ఈ వివక్ష అనేది ఏదైతే ఉందో బిజినెస్ పట్ల, అంటే బిజినెస్ డూయర్స్ who has created this? It is systematically created by government. Governments only have to be held responsible for this.